హాయ్ గైస్, మీలో ఎంతమంది మక్కగారెల ఫ్యాన్స్ ఉన్నారు నాలాగా? స్వీట్గా చేసుకొని తింటారా, హాట్గా చేసుకొని తింటారా, స్వీట్ కార్న్తో చేసుకొని తింటారా, నార్మల్ కార్న్తో చేసుకొని మేము మాత్రం నార్మల్ కార్న్ తోటి చేసుకొని తింటాం, కానీ బెల్లం వేసుకొని చేసుకుంటాం. ఒకసారి స్వీట్ కార్న్తో ట్రై చేసినాం, ఎందుకంటే బెల్లం వేసుకొని ఇట్లా స్వీట్ చేసుకునే బదులు అదేదో స్వీట్ కార్న్తో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా. అస్సలు బాగాలేదు. నార్మల్ కానే మంచిగా లాతగా ఉన్న వాటితో చేసుకోవాలి, సూపర్ టేస్ట్. ఇన్ని రోజులు ఇవి లేవు, ఇప్పుడు మళ్ళీ అమ్మొస్తున్నాయి. సో మా డాడీకి కనిపించినాయి అంట, తీసుకొచ్చిండు. లాతగా ఉన్నాయి. మా వాళ్ళకేమో హార్డ్ గా ఉంటే నచ్చుతుంది, నాకేమో స్వీట్ గా ఉంటే నచ్చుతుంది. సో కొన్ని స్వీట్ గా కొన్ని హార్డ్ గా చేద్దామని అనుకున్నాం. మా అమ్మ నాకు కొంచెం బెల్లం చూపించింది, ఇంత వేస్తా పర్లేదు, లాతగా ఉన్నాయి బాగుంటది అంటే, లేదు లేదు నాకు ఎక్కువ చేయి, నాకు స్వీట్ ఉంటేనే మస్తు ఇష్టం అని. షుగర్ కంటే బెల్లం వేసుకుంటే మస్తు ఉంటది టేస్ట్. కానీ బెల్లం కొంచెం ఎక్కువైంది, పిండి మొత్తం లూజ్ లూజ్ అయిపోయింది. మళ్ళీ అందులో కొంచెం బియ్యం పిండి వేసి చేసింది. టేస్ట్ బాగుంది, కానీ కొంచెం స్వీట్ అయింది అంతే. ఒక 10 days నుంచి అనుకుంటున్నా మక్కగారెలు తినాలి తినాలి అని. ఈసారి హాస్పిటల్ చెకప్ వెళ్ళినప్పుడు తెచ్చుకుందామని అనుకున్నాం, కానీ సడన్ గా మా డాడీ తెచ్చేసరికి ఇక ఫుల్ ఖుషి అయినా. అమ్మ అప్పటికే అంటుంది బెల్లం ఎక్కువ వద్దే, బెల్ల పప్పాలు లెక్క అవుతాయి అని. నేను సీతయ్య వాళ్ళ సిస్టర్ని కదా, ఈయన అయ్యో అయ్యో అన్న, కానీ పర్లేదు బాగున్నాయి, నాకైతే నచ్చినాయి. కానీ మళ్ళీ చేసుకొని తినాలి. మా తమ్ముడు హాస్టల్ నుంచి వచ్చినాక అప్పుడు చేసుకొని తింటాం, అప్పుడు కొంచెం బెల్లం మాత్రం తక్కువ వేయమని చెప్తా. ఒకసారి హాస్పిటల్ వెళ్ళినప్పుడు అక్కడ ఉంటే పార్సల్ తెచ్చుకున్నాం, కానీ వాళ్ళు బెల్లం వేయలేరు, నాకు అసలు తిన్నట్టే అనిపించలేదు. మీరు చేసుకుంటారా ఇట్లా బెల్లం వేసుకొని మంచిగా? నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు నేను రెసిపీ పెడతా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.